ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్నప్పుడు క్యాన్సర్ బారిన పడ్డ పేషెంట్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అండ్ మీరు కూడా మీ దగ్గరికి రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఫస్ట్ థింగ్, యాజ్ ఐ సజెస్టెడ్, లో ఫ్యాట్, లో ప్రోటీన్, లో షుగర్, హై ఫైబర్ డయట్. ఫ్యాట్లో కూడా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని మంచి ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఎలిమినేట్ బ్యాడ్ ఫ్యాట్స్. దెన్ 4 to 5 servings ఆఫ్ గుడ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విచ్ ఆర్ నాట్ టూ స్వీట్. నెక్స్ట్ క్రూసిఫరస్ వెజిటబుల్స్ అని ఉన్నాయి, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, బ్రాకలీ. అదేవిధంగా దే కెన్ ఆల్సో యాడ్ ఆనియన్, గార్లిక్, టర్మరిక్. వీటిని ఉడకబెట్టకుండా జస్ట్ స్టిర్ ఫ్రై చేసి అది దోస్ వెజిటబుల్స్ తింటే అది కూడా చాలా మంచిది. దోస్ ఆర్ యాంటీ క్యాన్సరస్. అదేవిధంగా రోజుకి కొంచెం ఆల్కలైన్ వాటర్ని ఆల్కలైన్ చేసుకుని ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగడము. ఆల్కలైన్ అంటే ఎట్లా? మామూలుగా ఆల్కలైన్ ఇవాళ రేపు వాటర్ చేసే మిషన్స్ ఉన్నాయి, అవి లేని వాళ్ళు కొన్ని వెజిటబుల్స్, క్యూకుమర్ లాంటి వెజిటబుల్స్ ఓవర్ నైట్ వేస్తే వాటర్. దేర్ ఆర్ సో మెనీ వేస్ యూ కెన్ డూ ఇట్. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మనకి ఆల్కలైన్ వాటర్ ఎలా చేయాలో చూపిస్తుంది. అది చేసుకుని మార్నింగ్ ఆ డే అంతా, నెక్స్ట్ డే అంతా అవి తాగితే. అదేవిధంగా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మార్నింగ్ అదే వాటర్ తీసుకుని దాన్ని కొంచెం బాయిల్ చేసి కొంచెం ఫెనల్, నెక్స్ట్ జీరా అది కూడా యాడ్ చేసి డే అంతా తాగడం కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అది కూడా. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూ సింపుల్ ఆసనాస్, అది చేయొచ్చు. నెక్స్ట్ గైడెడ్ ఇమేజరీ అండ్ విజువలైజేషన్ అని చెప్తాను వాళ్ళకి. అంటే ఏంటంటే చాలా మటుకు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే నేను దీన్ని కాంకర్ చేయగలుగుతానా, క్యాన్సర్ని జయించగలుగుతానా, నా సిచ్యువేషన్ రేపు ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ సంగతి ఏంటి, అంటే చాలా దే హ్యావ్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, స్ట్రెస్, మెంటల్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు? నేను చెప్పిన ఇందాక 3 స్టెప్పులు, డీప్ బ్రీదింగ్, సోహమ్, బ్యూటిఫుల్ సెట్టింగ్ విజువలైజ్ చేసుకున్నాక, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను రేపు పొద్దున్న కీమో తీసుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ స్టెప్ కీమో తీసుకున్నప్పుడు ఈ 3 నేను ఊహించుకోవాలి. 4వ స్టెప్ ఏంటంటే క్యాన్సర్ వల్ల, కీమోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మామూలుగా. అదేవిధంగా క్యాన్సర్ ఏవైతే కీమోథెరపీ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చాలా మందితో మాట్లాడి ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కన్నా ఎక్కువ స్టార్ట్ ఫీలింగ్, దాన్ని యాంటిసిపేటరీ అంటారు. అప్పుడు ఏం చేయాలంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను హిందూ అనుకోండి, ఈ 3-4 స్టెప్పులు నేను చేశాక 5వ స్టెప్ ఏంటంటే కళ్ళు మూసుకుని ఆ డ్రాప్ బై డ్రాప్ కీమో వస్తుంది కదా. లెట్స్ నాకు ఇష్టదేవుడు లార్డ్ శివ అనుకోండి, అది శివుడు తీర్థము అనుకున్నాను అనుకోండి, నా బాడీలో కీమోథెరపీకి రెసిస్టెన్స్ కొంచెం తగ్గుతుంది. అంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 మనుషులు ఉన్నారు అనుకోండి, ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ మందు ఇచ్చాం. ఒకరికి అసలు నా మందు అంటేనే ఇష్టం లేదు, ఇంకొకరు ఈ మందు చాలా మంచిది, నాకు బాగా పనిచేస్తుంది అని ఒకళ్ళు అనుకున్నారు అనుకోండి, ద ఛాన్సెస్ ఆఫ్ దట్ సెకండ్ వాడికి ఆ మందు బాగా పనిచేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ మెంటల్లీ దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ మందు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నా ఇష్టదేవం లార్డ్ శివ అనుకుంటే శివుడి తీర్థం అనుకున్నాను అనుకోండి, కరెక్ట్, మై బాడీ యాక్సెప్టింగ్ దట్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది అదర్ పర్సన్. అట్లా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, దీన్నే విజువలైజేషన్ అంటారు. కానీ మీరు చెప్తున్నట్టుగా మైండ్ పాత్ర ఎక్కువ ఉంది. యాక్చువల్లీ మన ఆలోచనల పాత్ర ఎక్కువ ఒక వ్యాధి వచ్చినప్పుడు కదా, దానికి మీరు చెప్తున్న టెక్నిక్స్ పనిచేస్తాయండి. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ఫస్ట్ డయట్, న్యూట్రిషన్ ఏం తీసుకోవాలి, తర్వాత వాటర్ ఎన్ని తాగాలి, 3 to 4 liters, తర్వాత సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ ఏవైతే యోగా ఆసనాలు మనం ఎక్కువ కదలకుండా చేసేవి చాలా ఉన్నాయి, అవి చేయడం. దాని తర్వాత మైండ్కి వెళ్ళడం. మన మైండ్లో ఆ ట్రీట్మెంట్ని ఎలా యాక్సెప్ట్ చేసేట్టు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్జర్ ఉన్నాడు అనుకోండి, బార్డర్ యువతల సైడ్ ఉంటే మనని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, అవతల సైడ్ ఉన్నాడు అంటే మనకి ఎనిమీ, ఇఫ్ ఇట్ ఆల్ ఇట్స్ అన్ ఎనిమీ కంట్రీ. సిమిలర్లీ మన కీమోని ఇఫ్ వీఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్, ఇట్ ఈస్ భగవంతుడి తీర్థము అనుకున్న వెంటనే మనం మైండ్లో దాన్ని యాక్సెప్ట్ ఎక్కువ చేస్తాము, దానివల్ల కూడా అని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. దీన్నే విజువలైజేషన్ అంటారు.
ఓకే, వండర్ఫుల్, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, మీరు ఇప్పుడు ఆయుర్వే అనే క్లినిక్ ఉంది కదా, మీరు చేస్తున్న హాస్పిటల్, ఆయుర్వే హాస్పిటల్ ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? ఇప్పుడు ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మీరు సపోర్ట్ చేయగలరా? చేస్తామండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే కీమో తీసుకున్నప్పుడు ఇంటర్ఫియర్ అవ్వము. కీమో తీసుకున్నాక ఒక 4-5 రోజులకి కొన్ని యాంటీ క్యాన్సర్ హెర్బ్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి కర్క్యూమెన్, బర్బరిన్. అదేవిధంగా మా ఓన్ ఫార్ములేషన్ ఉంది మాకు, కార్సినో ప్రొటెక్టర్ అని, ఆ ఫార్ములా. సో కీమోకి ఇంటర్ఫియర్ అవ్వకుండా ఇటువంటి ఫార్ములేషన్స్ కొన్ని ఇస్తాం. ఓకే. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బ్లోటింగ్ ఉంటుంది, డయేరియా ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, ఇన్సోమ్నియా ఉంటుంది, కీమో తీసుకున్న వాళ్ళు కీమో నిద్ర పట్టదు. అటువంటి వాటికి కొన్ని పంచకర్మ థెరపీ ఉన్నాయి, కొన్ని ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శిరోధార, ఆ నిద్ర పట్టిన వాళ్ళకి శిరోధార తీసుకుంటే అదేవిధంగా కొంచెం ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యాడ్ చేస్తాం, విచ్ విల్ ఎన్హాన్స్ స్లీప్, లైక్ లావెండర్ కావచ్చు, వెటివేర్ అవ్వచ్చు. ఆయిల్ ఇచ్చి శిరోధార అంటే ఏం లేదు, ఒక స్ట్రీమ్ ఆఫ్ ఆయిల్ మనకి 3వ కంటి మీద జస్ట్ కంటిన్యూస్గా పోర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా చాలా పీస్ఫుల్గా వాళ్ళు నిద్రపోతారు. యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా బాడీలో తగ్గుతుంది. అట్లా కాంబినేషన్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్, పంచకర్మ విత్ సమ్ అరోమా థెరపీ అండ్ సమ్ అరోమా థెరపీ చేసి ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో ఇవన్నీ కూడా ఆఫర్. ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ గైడెడ్ ఇమేజరీ అండ్ విజువలైజేషన్, దట్ ఈస్ వాట్ అవర్ మైండ్ బాడీ మెడిసిన్ ఇస్. ఓకే. ఇది మీకు చెప్పాను కదా, సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మైండ్ బాడీ ఇన్స్ట్రక్షన్స్. స్టార్ట్స్ విత్ కంట్రోలింగ్ ద బ్రెత్, slowing down the breath, then taking them to a beautiful setting, okay, making them feel happy internally, then visualizing their cure, visualizing that the cancer medicine is helping them, visualizing that they are getting better. Visualization తోనే కదా మేనిఫెస్టేషన్. మనం వర్డ్ అంటున్నాం, యూజువల్లీ మీరు సేయింగ్ మేనిఫెస్ట్. హౌ డూ యూ మేనిఫెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్నే వర్చువల్ రియాలిటీ డివైస్లో పోర్ట్ చేసి క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వడం మొదలుపెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గైడెడ్ ఇమేజరీ యూజువల్గా ఏంటంటే నేను క్యాన్సర్ పేషెంట్స్కి నేను వాళ్ళు కీమో తీసుకుంటున్నప్పుడు, కీమో తీసుకున్నాక డయాగ్నైజ్ అయినప్పుడు నేను వాళ్ళకి టీచ్ చేస్తుంటాను. ఐఎమ్ ద గైడ్. దానికి కాకపోతే నేను ఎందరికి చేయగలుగుతాను, అలా స్కేలబిలిటీ ప్రాబ్లం ఉంటుంది, ఒకరికి ఇద్దరికి చేయగలుగుతాను రోజులో. సో దానికోసం ఇదంతా మేము అంతా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ తీసి విత్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వెరీ గుడ్ సూదింగ్ మ్యూజిక్ ఒక వర్చువల్ రియాలిటీ డివైస్లో, విఆర్ డివైస్లో పోర్ట్ చేస్తాం ఇప్పుడు. ఓకే. రైట్ నౌ వీ గోనా స్టార్ట్ సమ్ క్లినికల్ ట్రయల్స్. ఓకే. ఈవెన్ we're trying to work with state of Meghalaya, trying to work on that, and clinical trials. ఈ డివైస్ పెడితే కీమో తీసుకున్నప్పుడు ఈ డివైస్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అది మేము స్టడీ చేస్తాం. ఓకే. సో మీరు చాలా ప్రోడక్ట్స్ కూడా మీ వైపు నుంచి ఉన్నాయి కదా? అవునండి, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ వర్చువల్ రియాలిటీ ప్రోడక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.